మోంతా తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మోంతా తుఫాన్పై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. ముందస్తు సహాయక చర్యలతో పాటు ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించాలన్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పీఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళ్లరేవు మండలంపైన తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి అని స్పష్టం చేశారు. ఏలూరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల రైతులు ప్రజలకి సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ తప్పుడు ప్రచారాలను చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ తప్పుడు ప్రచారాలను చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్నట్లుగా బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాశారన్నారు. దీన్ని వైసీపీ అనుబంధ సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే వార్తా వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో ఫ్యాక్ట్ చెక్లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినట్లు చెప్పారు. అయినా మళ్లీ అదే వీడియోలతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ నేరాలకు పాల్పడే వారిని హ్యాబిట్యువల్ అఫెండర్స్ అంటారని గుర్తు చేశారు. అందుకే ఒక రాజకీయ పార్టీన హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తోందని దుయ్యబట్టారు. ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మోంతా తుఫాను ముప్పు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 27, 28 మరియు 29వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాయుగుండం గమనాన్ని, దాని తీవ్రతను, ప్రభావిత జిల్లాలు, ప్రాంతాల వివరాలను మంత్రికి వివరించారు. స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
మోంతా తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ జీఓఆర్టీ నెంబర్ 1982 జారీ చేసింది. ఈ ప్రత్యేక అధికారులు రిలీఫ్ రిహాబిలిటేషన్ కార్యక్రమాలను తుఫాను ప్రభావంతో వర్షాలు తగ్గే వరకు చేపట్టాలని ఆదేశించారు. మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ జీఓఆర్టీ నంబర్ 1982 జారీ చేసింది. ఈ ప్రత్యేక అధికారులు రిలీఫ్ రిహాబిలిటేషన్ కార్యక్రమాలను తుఫాను ప్రభావంతో వర్షాలు తగ్గే వరకు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాకు కేవీఎన్ చక్రధర్ బాబు, విజయనగరం జిల్లాకు పి రవి సుభాష్, మన్యం జిల్లాకు నారాయణ భరత్ గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్ జైన్, అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలకు వాడ్రేవు వినయ్ చంద్, తూర్పు గోదావరి జిల్లాకు కె కన్నబాబు, కాకినాడ జిల్లాకు విఆర్ కృష్ణతేజ, కోనసీమ జిల్లాకు విజయరామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు కాటా అమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశిభూషణ్ కుమార్, గుంటూరు జిల్లాకు ఆర్పి సిసోడియా, బాపట్ల జిల్లాకు ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రకాశం జిల్లాకు కోన శశిధర్, నెల్లూరు జిల్లాకు ఎన్ యువరాజ్, తిరుపతి జిల్లాకు పి అరుణ్ బాబు, చిత్తూరు జిల్లాకు పిఎస్ గిరీష్లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఉత్తర కోస్తా జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా అజయ్ జైన్ను, దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా ఆర్పి సిసోడియాను నియమించారు. ఈ అధికారులంతా వారికి కేటాయించిన జిల్లాకు వెళ్లి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సైక్లోన్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పునరావాస కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సాయంగా 11 జిల్లాలకు 14 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అధిక వర్షపాతం నమోదైన మండలాల్లో ఆహారం, త్రాగునీరు, నిత్యావసర వస్తువులు, ఇతర అత్యవసర సదుపాయాల కోసం ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకుని అవసరమైన సహాయాన్ని అందించాలని సూచనలు జారీ చేసింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. A1గా డ్రైవర్, A2గా ట్రావెల్స్ యజమానిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. A1గా డ్రైవర్, A2గా ట్రావెల్స్ యజమానిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్, ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారని రమేష్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ బైక్ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకు పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు మంటలను చూసిన వెంటనే అద్దాలను పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న కార్తీక మాస పూజలు ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలను ఋత్విక్కులు నిర్వహించారు. ప్రధానంగా ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన సహస్రలింగార్చన సేవ నేత్రపర్వంగా సాగింది. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యులు వెలగపూడి శంకరబాబుతో దేవస్థానం స్థానాచార్యులు పూజ చేయించారు. మల్లేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు.
ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే శివో మభోష్టామస్థానం ఉద్యోగి భాగనా మహేరణాక్షసే యోగ శబ్దమోనస్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మోంతా తుఫానుగా మారి ఏపీ వైపుగా దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒక ప్రకటనలో తెలియజేశారు. మోంతా తుఫాను కారణంగా ఈ నెల 27 నుంచి 29 వరకు భారీగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారు కొండ ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. రానున్న 4 రోజులు కీలకమైనవని ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కొండ ప్రాంతంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతంలోకి వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన నిత్యావసరాలు సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని, అత్యవసరమైతే భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. మోంతా తుఫాను ప్రభావంతో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ యువ నేత గద్దె క్రాంతికుమార్ సూచించారు. వర్షాలకు కొండరాళ్లు జారిపడే అవకాశం ఉన్న చోట్ల పక్కన ఉన్న ఇళ్ల వాళ్లు అక్కడి నుంచి సురక్షితమైన చోటుకు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే సాయంతో పాటు దాతలు కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ కోకుకోల వీధిలో బెల్లపు శ్రీరాములు స్కూల్ వద్ద కొండ చర్యలు పడిన ప్రాంతంలో టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పర్యటించారు. కొండ చర్యలు పడి ఇబ్బంది పడుతున్న 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని గద్దె క్రాంతికుమార్ సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం ఏకదాటిగా కురిసిన వర్షానికి కొండరాళ్లు నాని 6వ డివిజన్ కోకోకోల వీధిలోని హై స్కూల్ సమీపంలో పడ్డాయని, దీనివల్ల 3 ఇళ్లకు దారి లేకుండా పోయిందన్నారు. ఆ ఇళ్లలోని నివాసితులను ఖాళీ చేయించడం జరిగిందన్నారు. ఈ సంఘటన జరగగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటనా స్థలానికి పంపించి దీనికి పరిష్కారం ఏమిటో చూడాలని ఆదేశించారని చెప్పారు. తాము వచ్చాక పరిశీలించి వీఎంసీ అధికారులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మోంతా తుఫాన్ ప్రభావం తగ్గినా వెంటనే దారి అంతా క్లియర్ చేస్తామని చెప్పారని అన్నారు. బాధితులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సహాయం కూడా అందేలా చూస్తామని చెప్పారన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. 3-4 రోజులు ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఎవాక్యుయేషన్ చేయించమని, అలాగే ఎవాక్యుయేషన్కి సరిపడా అక్కడ ఉన్న స్కూల్స్ కానీ వీటికి కానీ ఓపెన్ చేయించడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి సమయాల్లో మన కొండ ప్రాంతాల్లో కానీ బయట కానీ దాతలు కానీ సేవా సంస్థలు కానీ అలాగే ఎవరికైతే కుదురుతుందో వారు ఎంతో కొంత ముందుకొచ్చి సహాయం చేసి వీరిని ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా కొంచెం కొండ ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న వారంతా కూడా ఈ 3-4 రోజులు ఏమీ అనుకోకుండా కొంచెం చూసుకుని రాత్రిపూటలు కూడా చూసుకుని వేరే చోట్లకి వెళ్ళి పడుకోవటం ఇట్లాంటివి చేయాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల ఇంటి పునాదులు కొండ చర్యలు విరిగిపడటం జరిగిందని, గులాం మొహిద్దీన్ నగర్ కొండ బెల్లపు శ్రీరాములు స్కూల్ వెనుక భాగంలో 3 ఇళ్లకు వెళ్లే దారి పునాది ధ్వంసమై 3 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయన్నారు. ఎమ్మెల్యే గద్దె దృష్టికి తీసుకెళ్తే ఆయన తన కుమారుణ్ణి పంపించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తర్వాత ఒక వారం తగ్గిన తర్వాత చెప్దాము, ప్రస్తుతానికైతే వీళ్ళని ఇక్కడ ఎకేట్ చేసి వేరే చోట ఉండమని చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన విషయాన్ని గద్దె రామ్మోహన్ గారికి దృష్టి తీసుకెళ్ళగా ప్రస్తుతం వాళ్ళు వండుకోవడానికి తినడానికి కూడా ఏం లేదుగా గంగాధరు, ఒక్కొక్క కుటుంబానికి నేను అమౌంట్ ఆర్థిక సాయం ఇస్తాను సొంత నిధులతో అని చెప్పి వెంటనే 10,000 3 కుటుంబాలు 30,000 రూపాయలు ఈ రోజున క్రాంతికుమార్ గారి చేతుల మీదుగా కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. పేదవాడు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా నా సొంత కుటుంబం అని చెప్పి ఫీల్ అయ్యి ఎమ్మటినే చేయందిచ్చే గద్దె రామ్మోహన్ గారు మనకి ఎమ్మెల్యే ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అలాగే రేపు రాబోయే 3 రోజులు భారీ ఎత్తున వర్షాలు ఉన్నాయంటున్నారు. కొండ ప్రాంత వాసులందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, మీరు ఇల్లు కన్నా ప్రాణం చాలా విలువైనది. ఇల్లు పోతే రేపు పొద్దున సంపాదించుకోవచ్చు, అదే కానీ ప్రాణానికి ఏదైనా అయితే మళ్ళీ తిరిగి రాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పి
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఆరోగ్యం కోసం సర్వ అపమృత్యు దోష పరిహారం కోసం నేడు అఘోర రుద్ర పాశుపత హోమం నిర్వహించారు. కార్తీక మాసం 4 ఆదివారాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన్ కృష్ణ శర్మ తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రతిరోజు స్వామివారికి పూజలు చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం తొలి ఆదివారం సందర్భంగా నేడు అఘోర రుద్ర పాశుపత హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం విశేషమైన పర్వదినాలు పురస్కరించుకొని అఘోర రుద్ర పాశుపత హోమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆరోగ్యం కోసం సర్వ అపమృత్యు దోష పరిహారం కోసం ఈ హోమం నిర్వహిస్తున్నామని అన్నారు. శత్రునాశనం కోసం నరదృష్టి నరఘోషలు పోవడం కోసం 2వ ఆదివారం మన్యు రుద్ర పాశుపత హోమం నిర్వహిస్తామని చెప్పారు. ఆర్థికపరమైన సమస్యలు తొలగడం కోసం మహాలక్ష్మి ప్రాప్తి కోసం 3వ ఆదివారం కుబేర రుద్ర పాశుపత హోమం చేయనున్నట్లు తెలిపారు. నవగ్రహ దోషములు తొలగిపోయి నవగ్రహాల పరిపూర్ణమైన అనుగ్రహం కోసం చివరి ఆదివారం నాడు నవగ్రహ రుద్ర పాశుపత హోమం నిర్వహిస్తున్నామని అన్నారు. మాస శివరాత్రి నాడు స్వామివారి ప్రీత్యార్థం విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం, కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి విశేషమైన జ్వాలాతోరణం కార్యక్రమం జరుగుతుందన్నారు. నవంబర్ 12వ తేదీన ఉభయ దాతలు అందరికీ కూడా విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పాశుపత రుద్రహోమము జరుగుతున్నది. మొదటి ఆదివారం నాడు ఆరోగ్యము కొరకు సర్వ అపమృత్యు దోష పరిహారం కొరకు అఘోర రుద్ర పాశుపతం అనేటువంటి హోమం జరుగుతున్నది. 2వ ఆదివారం నాడు శత్రునాశనం కొరకు నరదృష్టి నరఘోషలు పోవడం కొరకు మన్యు పాశుపతం అనేటువంటి కార్యక్రమం. 3వ ఆదివారం నాడు కుబేర రుద్ర పాశుపతం అంటే ఆర్థికపరమైన సమస్యలు తొలగడం కొరకు అలక్ష్మీ పరిహారం ద్వారా మహాలక్ష్మి ప్రాప్తి కొరకు కుబేర రుద్ర పాశుపతం జరుగుతున్నది. చివరి ఆదివారం నాడు నవగ్రహ పాశుపతము, నవగ్రహ దోషములు తొలగిపోయి నవగ్రహముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కొరకు నవగ్రహ పాశుపతం జరుగుతున్నది. అదేవిధంగా మాస శివరాత్రి నాడు స్వామివారి ప్రీత్యర్థం విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం, కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి విశేషమైనటువంటి జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. నవంబర్ 12వ తారీఖు నాడు ఉభయదాతలందరికీ కూడాను విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం. ఈ విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను ఈ అర్చకుల ద్వారా విశేషంగా నడపబడుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును చూసి ప్రజలు ఓటు వేయలేదు అని, సైకిల్ గుర్తుకి ఓటు వేశారని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాహ్ గుర్తు చేశారు. వైసీపీకి కోవట్టుగా ఎమ్మెల్యే కొలికపూడి తయారయ్యాడంటూ విమర్శించారు. మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కొలికపూడి శ్రీనివాసరావును చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని తెలియజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్పై ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని సంకల్పంతో స్థానికుడివి కాకపోయినా తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కొలికపూడి గెలుపు ఆయన చరిష్మా కాదన్నారు. ఎమ్మెల్యేగా కొలికపూడి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణమైన ఎంపీ కేశినేని శివనాథ్పై నిరాధారమైన ఆరోపణలు చేయటం వైసీపీకి కోవర్టుగా మారడానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులకు గురిచేయడంతో వారంతా విసిగిపోయి కొలికపూడి ఎమ్మెల్యేగా పనికిరాడని, టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ మండలాలు, గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల నుంచి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్న ఎమ్మెల్యే కొలికపూడికి సిగ్గుండాలన్నారు. ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కొలికపూడిని బయటకు పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నువ్వు మాకు ఎమ్మెల్యేగా పనికిరావు, తెలుగుదేశం పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేయాలని తీర్మానాలు చేస్తున్నారు. సిగ్గు తెచ్చుకో. నీకు తిరువూరు ప్రజలు తిరువూరు నుంచి గెంటేస్తానికి సిద్ధమయ్యారు. అలాగే నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే అసాంఘిక కార్యక్రమాలు మొత్తం తిరువూరు ప్రజలకు తెలుసు. నువ్వు చేసే కార్యక్రమాలు మన ఎంపీ గారి మీద నెట్టి నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు కోవట్ ఎవరో ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. మాజీ పార్లమెంట్ సభ్యులు
వైసీపీ పార్టీలో ఉంటే నువ్వు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులను పొగుడుతున్నావు. నువ్వు వైసీపీకు కోవడిగా తయారయ్యావు నువ్వు. నేనైతే ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, ఇంకొకసారి కేసీఆర్ శివనాథ్ చిన్ని గారి మీద మాట్లాడావా తిరువూరులోనే నీకు భర్త పూజ చేస్తారు. తిరువూరు ప్రజలు నీకు తిరువూరులో తిరగనివ్వరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు ఏం మాట్లాడుతున్నావని. కులం కార్డు ఉపయోగిస్తే ప్రతి చోట నీ కులం కార్డు ఉపయోగపడదు. ఇది తెలుగుదేశం పార్టీ. పార్టీను డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేసినా తెలుగుదేశం కార్యకర్తలు సహించరు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ బలగాలు తుఫాను ప్రభావిత జిల్లాలకు తరలి వెళ్లాయి. 30 మంది సిబ్బందితో కూడిన 6 బృందాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలి వెళ్లాయి. బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళా శిరోమణి పురస్కార గ్రహీతలు రంజనీ గాయత్రిల శాస్త్రీయ గాత్ర కచేరీ సంగీతాభిమానులకు మధురానుభూతి కలిగించింది. ముత్తుస్వామి దీక్షితార్ విరచిత మహాగణపతిం అంటూ ప్రార్థన కృతితో నాట రాగంలో ఏకతాళంలో కచేరీ భక్తి పారవస్యంతో ప్రారంభించారు. అజ్ఞానం వీడేందుకు జ్ఞానం మొసగమంటూ త్యాగరాజస్వామి తన ఆరాధ్య దైవానికి మొరపెట్టుకుంటూ ఆర్తితో రాసిన యోగ మొసగ రాధా కృతిని అంతే ఆర్ద్రతతో పూర్తి కళ్యాణి రాగం రూపకాలతాళంలో సోదరిద్వయం ఆలపించారు. విజయవాడ మొగల్రాజపురంలోని పీపీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళా శిరోమణి పురస్కార గ్రహీతలు రంజని గాయత్రిల శాస్త్రీయ గాత్ర కచేరీ కార్యక్రమం నిన్న సాయంత్రం నిర్వహించారు. ముత్తుస్వామి దీక్షితార్ విరచిత మహాగణపతిం అంటూ ప్రార్థనాకృతితో నటరాగంలో ఏకతాళంలో ప్రారంభించిన కచేరీ భక్తి పారవశ్యంలో ముంచింది. అజ్ఞానం వీడేందుకు జ్ఞానం మొసగమంటూ ఏమయ్యా రామ అంటూ భద్రాచల రామదాసు కీర్తన, వరముల సిగిపోవయ్యా సాకేతపుర వాసరామ అంటూ భావయుక్తంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. మృదంగంతో మనోజ్ శివ, వయలిన్తో నిశాంత్ చంద్రన్, ఘటంతో శ్రీకృష్ణ తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రంజని గాయత్రులను కళాపీఠం అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, కార్యదర్శి బీవీఎస్ ప్రకాష్లు ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.